తొలుత భూమి మీదకు దిగే టైం ప్రకటించిన నాసా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ 10 మిషన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత విలియమ్స్, విల్మోర్లు తిరిగి భూమిపైకి రానున్నారు. ఈ విషయంపై నాసా కీలక ప్రకటన చేసింది. భారత కాలమాన ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతుంది. దానిలో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరిగి ప్రయాణమవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకు వస్తోంది. సాయంత్రం మంగళవారం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతోంది. డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సమయం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ క్రూ 9 భూమికి తిరిగి రావడాన్ని నాసా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం ISSకు వెళ్లిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, విల్మోర్లు అక్కడ చిక్కుకుపోయారు. వారు వెళ్లిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఖాళీగా తిరుగు ప్రయాణమైంది. అప్పటి నుంచి వీరిని తీసుకొచ్చేందుకు చేస్తున్న పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు క్రూ 10 మిషన్ అక్కడకు చేరుకోవడంతో సునీత విలియమ్స్, బూచ్ బుధవారం భూమికి తిరిగి వస్తున్నారు.